తెలంగాణ, ఆంధ్రాని కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారితోటి పోల్చుకుంటే చంద్రబాబు నాయుడుకి అత్యంత అనుభవం ఉన్నది. అనుభవంతో సంబంధం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ 1,50,000 కోట్ల రూపాయల యావరేజ్గా బడ్జెట్ తీసుకుంటే సంవత్సరానికి ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సమకూర్చుకునే ప్రయత్నం చేయగలుగుతాము అని అనుకుంటే కనుక ఎగ్జాంపుల్ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కింద మొత్తం లిక్కర్ స్కామ్ని మొత్తం లిక్కర్ మీద వచ్చే రెవెన్యూని మొత్తం తాకట్టు పెట్టేశాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ ఒక 25,000 కోట్లు 30,000 కోట్లు వచ్చిండంటే అది మొత్తం తాకట్టు పెట్టేశాడు కదా, దానికి అప్పు దానికి వెళ్ళిపోతుంది కదా. ఇలా సెక్రటేరియట్ కానీ అన్ని రకాల వ్యవస్థల్ని కూడా విధానాన్ని చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఏం అమలు చేస్తున్నారు? ఎక్కడ తాకట్టు పెట్టాము? అవే బ్రాండ్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా బ్రాండ్స్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మేము చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బ్రాండ్స్ ఏవి కూడా మేము కంటిన్యూ చేయట్లేదు. అది మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారేమో. మీరు నేను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్టోర్లకు వెళ్దాము,